అక్కడే ఉండిపోయావేంటన్నయ్యా? రా. వాళ్ళు పిలిచినా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఏమైంది బావా? లోపలికి రా. అన్నయ్యకేమైంది? నేను వెళ్ళి పిలుచుకొని వస్తానుండండి. అమ్మా, యాగం దగ్గర నుంచి భార్యాభర్తలు లేవకూడదమ్మా. అయితే నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వైనా వచ్చినందుకు అమ్మ చాలా సంతోషపడుతుంది. కానీ నువ్వేంటి ద్వారం బయటే ఆగిపోయా? లోపలికి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదు? అది రావణాసురుడు లక్ష్మణ రేఖను చూసి భయపడినట్టు ఈ సింహద్వారం దగ్గర ఎందుకు ఆగిపోయా? ఈ పిల్ల మామూలుగా అన్నా అదే నిజం. నేను లోపలికి వెళ్ళాలంటే అక్షయ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. ముక్కు పుడక మహిమతోనైనా నాకు ప్రవేశం దొరుకుతుందేమో. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. లోపలికి రా మావయ్య. నువ్వు చేయి పట్టుకుని ఈ ద్వారం దాటిస్తే వస్తానమ్మా. ముసలివారు రోడ్డుని దాటించమని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి మావయ్య? ఊరికే సరదాగా అడిగానమ్మా. చేయి పట్టుకుని దాటించవా ఏంటి? నేను లోపలికి వెళ్లకుండా ఈ అక్షయ్నే బయటకు రప్పించాలి. ద్వారం వరకు వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే ఎత్తుకుపోవాలి. పోని నువ్వే బయటికి రామ్మా. ఎందుకు మావయ్య? నన్ను తీసుకెళ్ళడానికి. ఈ రోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావు మావయ్య. ఇందులో వింతేముందమ్మా? బయటికి రా, ఇద్దరం కలిసి ద్వారం దాటుదాం. అంతేనంటావా? అవును. సరే అయితే నేనే బయటకు వస్తాను. రావణాసురుడు లక్ష్మణ రేఖను చూసి భయపడినట్టు బయటే ఎందుకుండిపోయావు అని అడిగావు కదా. ఈ ద్వారం నా దృష్టిలో లక్ష్మణ రేఖ లాంటిదే. అందుకే రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతమ్మను మాయం చేసి తీసుకుని వెళ్ళిపోయినట్టు ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ఏమైందమ్మా? ఏం లేదు మావయ్య, యాగం జరుగుతుంది కదా. ఒకసారి ఈ ద్వారాన్ని దాటిన తర్వాత యాగం అయ్యేంత వరకు బయటికి దాటకూడదు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్లి అయ్యేంత వరకు పొలిమేర దాటకూడదు అంటారు కదా. ఇది కూడా అంతే. అంత అర్థం ఉందా? ఉంటుంది మావయ్య. మన ఆచార సాంప్రదాయాల్లో ప్రతి పూజ వెనుక అంతరార్థం ఉంటుంది. కారణాలు, రహస్యాలు ఉంటాయి. ఇది మామూలు పిల్ల కాదు, ముదురు, మహాముదురు. అందుకే నేను బయటికి అడుగు పెట్టకూడదు. నువ్వే లోపలికి అడుగు పెట్టాలి. అందుకే నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళమ్మా అని అడిగాను. ఎందుకో ఈ రోజు నువ్వు నా చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకుని వెళ్తే బావుంటుందనిపిస్తుంది. సరే మావయ్య. అక్షయ, నీ చావుని నువ్వే కోరి కోరి తెచ్చుకున్నావు. ద్వారం దాటి బయటకొచ్చుంటే తీసుకుని వెళ్ళిపోయి ఉండేదాన్ని. నా పని మరి కాసేపు వాయిదా పడిపోయింది. అయినా సరే వదలను.
వీలైనంత తొందరగా తీసుకుని వెళ్ళిపోయి బలిస్తాను. ఎవరూ రాకపోయినా నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నయ్య. నువ్వు అక్షయ్లు వీలైనంత తొందరగా శ్రీకర్తో కలిసిపోయి కుటుంబంలోకి రావాలని కోరుకునే వారిలో నేను మొదటివాణ్ణి. అందుకే ఎవరు ఏమనుకున్నా పర్లేదని నేనే వచ్చేశాను. సరే అన్నయ్య, యాగం మొదలయ్యి కొద్దిసేపయింది. నువ్విక్కడే ఉండు. ఉమ్. ఎలాగైతేనేం ప్రవేశం దొరికింది. ఇక అక్షయ్ను తీసుకుని వెళ్లే అవకాశాన్ని దక్కించుకోవాలి. ఈ వసీకర గుడి దగ్గర నుంచి అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతాను అనంది. ఏమైనా ప్రయత్నం చేస్తుందో లేదంటే ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుందో చూడాలి. ఇదేంటి, నాకు వసీకర కదా కనిపించాలి, మరి పెద్దిరాజు ఎందుకు కనిపించాడు? మరోసారి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ అతనే కనిపిస్తున్నాడేంటి? ఏం జరుగుతుంది అసలు? నేను వసీకర దర్శనం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే మాటి మాటికి అతని దర్శనం ఎందుకు జరుగుతుంది? నేను మంత్రతంత్ర శక్తుల్ని పూర్తిగా కోల్పోయానా? లేదంటే ఇలా జరగడం వెనుక ఏమైనా కారణం ఉందా? నాకేం అర్థం కావడం లేదే. మరి ఈ గుడి దగ్గరికి చేరకుండానన్న వసీకర ఏమైనట్టు? ఈ వసీకర అవని కంట పడకుండా అనుకున్న పనిని నెరవేర్చుకొని బయటపడాలి. యాగం ఒక్కో ఘట్టం ముగుస్తుంది. అక్షయ్ని తీసుకుని పోవడానికి మార్గాన్ని చూసుకోవాలి. అటువంటి అవకాశం ఎలా దొరుకుతుందో ఏంటో. అమ్మా, ముందుగా ఓ విషయం. చెప్పండి పంతులు గారు. ఈ యాగం పూర్తయిన వెంటనే అమ్మవారికి అభిషేకం చేయాలి. గుడి పక్కనే కోనేరుంది. మీరు వెళ్ళి బిందెడు నీరు తీసుకుని వస్తే అభిషేకం చేయొచ్చు. సరే పంతులు గారు. నేను వెళ్ళి తీసుకొస్తానులేమ్మా. యాగం అయిన తర్వాత నేను వెళ్తానులేమ్మా. మీరు పూజలో ప్రశాంతంగా ఉండండి. పూజ చివరి దశకు రాగానే నేను వెళ్తాను. సరే అమ్మా.